నమస్తే, నేను మీ హరిత. పైల్స్, ఫిస్టులా, ఫిజర్స్ చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. చెప్పుకోలేని బాధ కూడా ఇది. అయితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అంటున్నారు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అనన్య హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఆనంద్ కుమార్. వారిని అడిగి ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. నమస్తే డాక్టర్ గారు. పైల్స్, ఫిస్టులా, ఫిజర్స్ దాదాపు అన్ని ఒకే రకమైన ప్రాబ్లం కదండి? మూడు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండి. అంటే సిమ్టమ్స్ ఆల్మోస్ట్ మర్జ్ అయితే ఒక్కొక్క దానికి సెపరేట్ సిమ్టమ్స్ అంటే ఏముండవు. పైల్స్ లో పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఉంటుంది. ఫిజర్స్ లో పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. ఫిస్టులాలో ఫస్ట్ డిశ్చార్జ్ అంటాం. యూజువలీ అక్కడ గడ్డ అయ్యి చీమగడ్డలాగా అయ్యి అది పగిలి ఫిస్టులా అయింది. సో 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్. మేనేజ్మెంట్ 3 డిఫరెంట్ మేనేజ్మెంట్స్ ఉంటాయి. అండ్ చాలా మంది ఏమంటారు, ఇది కామన్ ఇన్ ఫీమేల్స్. చాలా మందికి ఫిజర్స్ అండ్ పైల్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్. సో కాబట్టి దే గో టు గైనకాలజిస్ట్. సో అక్కడ కన్ఫ్యూజన్ ఏమవుతుంది ఏంటంటే, ప్రతి పేషెంట్ను నాకు పైల్స్ ఉంది ఏంటని వస్తారు. అన్ని ప్రాబ్లమ్స్కి కామన్ వర్డ్ ఆ ఏరియాలో ఏం జరిగినానో పైల్స్. సో కాబట్టి దే రీచ్ ఎ రాంగ్ డాక్టర్. దే డోంట్ రీచ్ ప్రాక్టాలజిస్ట్ ఆర్ కోలోప్రాక్టాలజిస్ట్. సో దీంట్లో ఏమవుతుంది ఏంటంటే స్టేజ్ పెరిగిపోతుంది, మనకు గ్రేడింగ్ పెరిగిపోతుంది. అది అయిన తర్వాత చాలా మంది వచ్చేమంటారు, సార్ నాకు లేజర్ ఆపరేషనే కావాలి. అంటే ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువగా వింటున్నామండి లేజర్ అది గురించి. ఇట్ ఈస్ కొన్ని యాప్ బేస్డ్ క్లినిక్స్ అంటే వచ్చాయి, వర్చువల్ క్లినిక్స్. ఇవన్నీ అంటే ఎక్కడ మీకు ఆఫీస్ ఉండదు, క్లినిక్ ఉండదు, ఏముండదు. యూ హ్యావ్ యాప్, ప్రాక్టో అంట ఉంది ఒకటి. దే విల్ అపాయింట్ జస్ట్ పాస్డ్ అవుట్ సర్జన్స్, వాళ్ళు వీళ్ళు ఉంటారు. దే విల్ టేక్ సమ్ హాస్పిటల్స్ యాజ్ అ లిస్ట్ తీసుకుంటారు. అక్కడ ఆ వీళ్ళు ఆప్ బుక్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోవాలి, ఆపరేషన్ చేయించుకోవాలి. మార్కెటింగ్ ఎట్లుంటుంది ఏంటంటే, మీరు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీకు సర్జరీ అయింది అంటే మీకు ఎవరికి తెలియదు కూడా. వస్తారు, ఆఫీస్ సర్జరీస్ అంటాం నేను. వస్తావు, చేయించుకుంటే వెళ్ళిపోతావు. ఇట్స్ లైక్ బ్యూటీ పార్లర్కి వెళ్ళినట్టు. సో ఇలా చాలా మంది చేయించుకుని దే ఎండెడ్ అప్ ఇన్ ప్రాబ్లమ్స్. నాకంతను అట్లీస్ట్ పర్ వీక్ ఐ విల్ సీ 3 or 4 పేషెంట్స్ విత్ లేజర్ డ్యామేజెస్. లేజర్ వాడాలి, దెర్ ఈజ్ ఎథిక్స్ ఇన్ లేజర్ అంటాం మనం. ఏమంటారు, ఏ పేషెంట్కి వాడాలి, ఏ స్టేజ్లో వాడాలి, ఏ డిసీజ్కి వాడాలి. మీరు వాడతారా లేజర్ ట్రీట్మెంట్? నా దగ్గర లేజర్ ఉంది. ఐ ఆల్సో యూజ్ లేజర్. ప్రాబబులీ ఇన్ లాస్ట్ 7 years అయింది నేను లేజర్ తీసుకుని. ఐ మస్ట్ హ్యావ్ ఆపరేటెడ్ ఆన్ 10 patients. ఐ డోంట్ ఆపరేట్ లేజర్ ఫర్ ఎవ్రీ పేషెంట్. ఎలాంటి వారిలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నారు? మీరు అన్నారు లేడీస్ లో ఎక్కువగా చూస్తున్నామని. ఫిజర్స్ ఇంకా ఎలాంటి వారిలో? ఫుడ్ కి దీనికి సంబంధం ఉంటుందా? తీసుకునే మెయిన్ కల్ప్రిట్ ఈజ్ కాన్స్టిపేషన్, హార్డ్ స్టూల్స్. చాలా మంది 2 days 3 days మోషన్స్ పాస్ చేయరు. హార్డ్ అయితే ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల మనకు మలద్వారంలో 2 మజిల్స్ ఉంటాయి, ఇంటర్నల్ స్ఫింక్టర్, ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ అంటే. ఇంటర్నల్ స్ఫింక్టర్ మన మాట వినదు. మనం మోషన్కి వెళ్ళాలి, కూర్చోవాలంటే ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ రిలాక్స్ అవ్వాలి, అది రిలాక్స్ అవుతుంది. ఇంటర్నల్ స్ఫింక్టర్ టైట్ అయిపోతుంది. ప్రెషర్ పెట్టినప్పుడు సడన్గా ఓపెన్ అయ్యి కట్స్ అవుతాయి, దాన్ని ఫిజర్స్ అంటాం. కొందరు ఆ కట్స్ ఎట్లయితే ఏంటంటే, కట్స్ అయిన తర్వాత ఫిస్టులా నెక్స్ట్, అక్కడ పస్ ఫామ్ అయిపోయి గడ్డ అయ్యి పెద్దగా ఫిస్టులా అయిపోయి చాలా ఇయర్స్ టుగెదర్. సార్ 15 days ఉంటుంది, పగిలిపోతుంది, ఐ విల్ బీ ఆల్ రైట్. ఇట్లా ఆల్మోస్ట్ 10 years నుంచి జరుగుతూ ఉంది సార్ అంటే చాలామంది వస్తారు. పైల్స్ వాళ్ళు చాలామంది లాస్ట్ స్టేజ్ వరకు కంప్లైంట్ చేయరు. సార్ అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతుంది, అది వేడి అనుకునే కొబ్బరి బొండాలు తాగుతాము, ఫ్రూట్స్ తీసుకుంటా, ఇలాంటి సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ చేసుకునే దాంట్లో టెంపరీగా రిలీఫ్ వస్తుంది. గ్రేడ్ 4 అయినప్పుడు ఆల్మోస్ట్ పైల్స్ బయటకు వచ్చి ఇరుక్కొని బ్లీడింగ్ అయ్యి మ్యాసివ్ బ్లీడ్ అయ్యి వస్తారు. సో దీంట్లో డిఫరెంట్ స్టేజెస్. ఇది కూడా ప్రమాదకరమైందా అండి నెగ్లెక్ట్ చేయడం వల్ల? నెగ్లెక్ట్ చేయడంలో ప్రమాదకరం అంటే లైఫ్ థ్రెటనింగ్ అంటే ఏమి ఉండదు. ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు, ఇబ్బంది ఎక్కువ ఉంటది. ఇంకోటి ప్రాబ్లమ్ ని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంటారు చాలా మంది, భయం ఉంటుంది. భయం అంటే మలద్వారం దగ్గర ఆపరేషన్ అయితే కంట్రోల్ మెకానిజం పోతుంది ఏంటని చాలా మందికి భయం. అదే అంటే ఎలాంటి డాక్టర్ దగ్గర చాలా మందికి తెలియదు. ది ఎక్స్పర్ట్ హూ నోస్ ది అనాటమీ ఆఫ్ ఎనల్ కెనాల్ అంటాం, ప్రాక్టాలజిస్ట్, ప్రాపర్లీ ట్రైన్డ్ ప్రాక్టాలజిస్ట్. వన్స్ చేయించుకుంటే మళ్ళీ తిరిగి రాదా ప్రాబ్లం? 99% రాదండి. అంటే ఎలాంటి వాళ్ళ దగ్గర చేయించుకుంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది? డిపెండ్స్. అంటే ఇప్పుడు చెప్పాను కదండి, లేజర్ చాలా మంది లేజర్ చేయించుకుంటారు, నెక్స్ట్ డే మార్నింగ్ వస్తారు, 6 months తర్వాత వచ్చేస్తారు. రీసెంట్లీ మై ఓన్ పేషెంట్, డాక్టర్స్ బ్రదర్ ఇన్ లా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇట్లా ఐ వాజ్ నాట్ దేర్ అంటే, ఐ వాజ్ ఇన్ కాశ్మీర్. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఈ సెట్ పొద్దున్నే వచ్చేసాయి, ఎవరికి చెప్పాల్సిన అవసరం లే, నెక్స్ట్ డే యూ కెన్ స్టార్ట్ యువర్ వర్క్ అంటే. పేషెంట్కి ఎంత ఆనందం అంటే, అరే ఎవరికి చెప్పేది అవసరం లే, వాళ్ళ బ్రదర్ ఇన్ లా కూడా చెప్పలే. సో ఈ వెంట్ అండ్ గాట్ ఆపరేటెడ్. ఓల్ ఏనల్ కెనాల్ బర్న్ట్ అవుట్. దిస్ ఈజ్ ద 4th month, ఈ స్టిల్ రన్నింగ్ అరౌండ్. 15 days తర్వాత నా దగ్గరకు వచ్చారు. నేను ఆపరేట్ చేసి చూస్తే ఆల్మోస్ట్ ఏనల్ కెనాల్ కంప్లీట్లీ బర్న్ట్. మనం వాడే లేజర్స్ ఏమున్నాయో వెల్డింగ్ లేజర్స్ లాగా అంత హీటే ఉంటుంది. సో ఇఫ్ యూ డోంట్ నో హౌ టు యూజ్ లేజర్, యూ ఆర్ గోయింగ్ టు డ్యామేజ్, పర్మనెంట్ డ్యామేజెస్ జరుగుతాయి. స్పింక్టర్ డ్యామేజ్, అన్కంట్రోలింగ్ లేదా మలద్వారం నేరో అయిపోవడము, ఇవన్నీ జరుగుతాయి. సో లేజర్స్ కి యూ గివ్ ఆప్షన్ టు ద డాక్టర్, లెట్ డాక్టర్ డిసైడ్ ఏ స్టేజ్ కి ఏ చేయాలంటే. నాకు తెలుసు ప్రతి స్టేజ్ కి నువ్వు లేజర్ వాడేది తప్పు. పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఈ పైల్స్ కానీ ఫిస్టులా, ఫిజర్స్ దీంతో బాధపడిన అవసరం లేదు అంటున్నారు. అంటే పర్మనెంట్ సొల్యూషన్ అంటే మీరు ఏమి ఇస్తారు?
పర్మనెంట్ సొల్యూషన్ అంటే స్టేజ్ పెట్టండి. ఇప్పుడు గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో డెఫినెట్గా లేజర్తో క్యూర్ చేసేస్తాం, మళ్ళీ రాదు. అడ్వాంటేజెస్ ఏంటి? లేజర్లో ఓన్లీ పెయిన్లెస్, లెస్ పెయిన్ అంటాం. అంటే పెయిన్లెస్ అనే దానికల్లా లెస్ పెయిన్. గ్రేడ్ 1 అండ్ 2లో మీకు పైల్స్ ఉండేది, పెయిన్ ఎక్కడ ఉండదో మనకు ఎనల్ కెనాల్లో పెయిన్ ఉంటుంది, పైన ఉంటాయి. ఆ బేస్ దగ్గర బర్న్ చేస్తే మీకు పెయిన్ రాదు. గ్రేడ్ 3-4లో చేశారంటే పెయిన్ ఉండే ఉంటుంది, డ్యామేజెస్ ఎక్కువ ఉంటాయి. సో స్టాండర్డ్ ఆపరేషన్ చేయాలి. గ్రేడ్ 3లో స్టేప్లర్ అంటే వాడతాం, గన్ వాడతాం. దాంట్లో ఒక 3-4 days పెయిన్ ఉంటుంది. ఏ స్టేజ్ లో వచ్చినా, అంటే 4 stages ఉన్నాయని చెప్తున్నారు కదా, 4th stage లో వచ్చినా మీరు పర్మనెంట్ సొల్యూషన్ చూపించగలరా? 100%. వాళ్ళకి ప్రాబ్లం తిరిగి వచ్చే అవకాశం ఉండదా? డెఫినెట్ గా రాదు. దానికే స్టాండర్డ్ ప్రొసీజర్స్ వాడాలి. ఏ స్టేజ్ కి ఏ ప్రొసీజర్ వాడాలంట డిసైడ్ చేసుకొని వాడితే వై విల్ ఇట్ కమ్ బ్యాక్? హాఫ్ హార్టెడ్ గా చేస్తే అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల స్టేజెస్ పెరుగుతాయి. ప్లస్ హాఫ్ హార్టెడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కొన్ని డాక్టర్స్. మెడిసిన్స్ తో క్యూర్ అయ్యేది ఏముండదా అండి దీంట్లో? మెడిసిన్స్ తో కాదండి, ఏమంటారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. దీంట్లో ప్రివెంట్ చేయాలి. మలబద్ధకం కాకుండా చూసుకోండి, మీకు పైల్స్ రావు. ఎందుకు వస్తాయి? ఇఫ్ యూ హావ్ ఎ ఫ్రీ స్టూల్స్ ఎందుకు వస్తాయి? అంటే నాన్ వెజ్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల పైల్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా? అబ్సల్యూట్లీ నో రిలేషన్. ఇట్ ఈస్ చాలా మంది చెప్తూ ఉంటారు. ఇట్ ఈస్ బేసిక్ ఇన్నేట్ మెకానిజం ఆఫ్ కాన్స్టిపేషన్. హార్డ్ స్టూల్స్, ఎక్కువ ప్రెషర్ పెట్టడం, ఆర్ కొందరికి ఏమంటారు పారాలిసిస్ అయింటది ప్రీవియస్, కొందరికి నర్వస్ ఇష్యూస్ ఉంటాయి, పోలియో ఉండేవాళ్ళు, వీళ్ళకి లాక్స్ స్పింక్టర్స్ అంటాం. వాళ్ళు సింపుల్ ప్రెషర్ పెట్టిన వాళ్ళకి బల్జ్ అవుతాయి. సో మనం తీసుకునే ఫుడ్ కి పైల్స్ రావడానికి సంబంధం ఉందన్నారు. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి రాకుండా హై ఫైబర్ ఫుడ్? నా అడ్వైజ్ ఎప్పుడు ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ 1 plate ఆఫ్ చికెన్, యూ హ్యావ్ 1 plate ఆఫ్ ఫైబర్ ఫుడ్. సలాడ్స్, కీరా, క్యారెట్, స్ప్రౌట్స్ ఇలాంటివి పక్కన పెట్టుకో. అంతే, ఎంత తింటావు అంత తిను. ఆబ్వియస్లీ విల్ నాట్ హ్యావ్. ఇప్పుడు చాలా మంది అంటే కుక్ చేసుకొని వండుకునే బదులు వెజిటేబుల్ జ్యూసెస్ లాంటివి ఎక్కువ తీసుకుంటున్నారు. దాని వల్ల లాభాలు ఉంటాయా? హెల్త్ బాగుంటుందా? ఏమంటారు, సైంటిఫిక్ గా మీకు ఎక్కడ వెళ్ళలేదండి. ఆలస్యం అమృతం విషయం. ఇప్పుడు ఏదైనా కానీ రా వెజిటబుల్ జ్యూసెస్, క్రష్ జ్యూసెస్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. వన్స్ ఇన్ ఎ వైల్ ఓకే, వారంలోనో ఎప్పుడో ఒకసారి తీసుకుంటే. డైలీ పొద్దున్న లేస్తే నేను క్రష్ చేసి తీస్తానంటే, బికాస్ రా దీంట్లో యూ హ్యావ్ మోర్ ఆక్సలేట్స్ ఇవంతా ఉంటాయి. ఫైబర్ రావచ్చు బట్ రా ఆక్సలేట్ ఉంటుంది. ఆక్సలేట్స్ బాడీలో పెరిగినాయి ఏంటంటే మీకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. యూరిక్ యాసిడ్ పెరిగింది అంటే కిడ్నీ స్టోన్స్ ఛాన్సెస్ పెరుగుతాయి. సో కాబట్టి రా ఫుడ్ షుడ్ నెవర్ బి యూస్డ్ హాఫ్ కుక్డ్, హాఫ్ బాయిల్డ్ అంటాం కదా, దే ఆర్ ద బెస్ట్. ఇట్ విల్ టేక్ అవుట్ ఆక్సలేట్స్. 100% ఆక్సలేట్స్ కన్వర్ట్ అయిపోతాయి. అంటే క్యారెట్, బీట్రూట్, కీరా ఇలాంటి జ్యూసెస్ తాగొచ్చా? ఏదైనా కానీ, ఎందుకంటే రా డైరెక్ట్ అయితే క్యారెట్ కూడా చాలా మంది అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న బీట్రూట్, క్యారెట్ ఫేస్ గ్లో అవ్వడానికి ఇలాంటి ఎక్కువ ప్రతిరోజు తాగుతూ ఉంటారు కదా. ఇట్స్ ఎ రాంగ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. రాంగ్ కాన్సెప్ట్. ఇట్స్ బేసికలీ చెప్పేవరకు అన్సైంటిఫిక్ అడ్వైజెస్. సంబడి హూ డోంట్ నో వాట్ ఇస్. డైలీ క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల, బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా మంచిది అనుకో. క్యారెట్ డైరెక్ట్ గా తినొచ్చు కదా, పళ్ళు ఉన్నాయి కదా గట్టిగా ఉన్నప్పుడు. వై డోంట్ యూ ఈట్? ఇప్పుడు జ్యూస్ తీసుకున్నారండి అనుకోండి, ఇట్ విల్ డైరెక్ట్లీ గో ఇంటు ద స్మాల్ బౌల్. స్టమక్ లో ఉండదు కదా, యూ హ్యావ్ టు క్రష్. చూ చేసి క్రష్ చేసి స్టమక్ లో గ్రైండ్ అయింది ఏంటంటే దెర్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ యువర్, దాంట్లో ఉండే కంటెంట్ చేంజ్ అవుతాయి. మీరు డైరెక్ట్ క్రష్ చేసి తాగారంటే డైరెక్ట్ గా స్మాల్ బౌల్కి వెళ్తాయి. స్మాల్ బౌల్ నుంచి డైరెక్ట్ అబ్జార్ప్షన్ అవుతుంది కదా, ఆక్సిలేట్ విల్ గెట్ అబ్జర్వ్ డైరెక్ట్లీ. మీకు స్టమక్ లో లిక్విడ్ విల్ స్టే మాక్సిమం 10 minutes. సాలిడ్ తీసుకోండి, ఇట్ విల్ స్టే ఫర్ 3 hours. సో డైజెషన్ ఈస్ మచ్ మోర్ స్టాండర్డ్. తినడం బెటర్. ఇంకోటి వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవడం కంటే దాన్ని హాఫ్ బాయిల్ చేసి తినడం బెటర్. హాఫ్ బాయిల్ చేసి బెస్ట్, బికాజ్ యువర్ ఫైబర్ ఈజ్ రిటైన్డ్. గతంలో అందరూ కుక్ చేసి తింటుంటారు. రా తినేవాళ్ళు ఎక్కడ ఫ్రూట్స్ తప్ప రా అనేది ఎక్కడ కాన్సెప్టే లేదు. రా మీట్ ఆల్సో షుడ్ నాట్ బి ఈట్ ఎక్సెప్ట్ సమ్ మెడిటరేనియన్ కంట్రీస్ లో వాడతారు కాబట్టి వాళ్ళ డిసీజెస్ తీసుకునే ఫుడ్ బాడీలోకి ఏది వెళ్ళినా 1-2 సార్లు ఆలోచించండి. 100%. అది తీసుకున్నాక లేనిపోని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు. మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మనం తినే ఫుడ్ వల్ల 99% ఆఫ్ ద డిసీజెస్ ఆర్ బికాజ్ వాట్ వి ఈట్. సో ఇంకోటి పాయిల్స్, ఫిస్టులా, ఫిషర్స్ తో బాధపడిన అవసరం లేదు, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఎర్లీ డిటెక్ట్ అయితే మీకు యు గో టు యువర్ ఓన్ ఓకే గైనకాలజిస్ట్ నే కల్చర్ అనుకోండి. సర్జరీ కూడా భయపడిన అవసరం లేదు. పెయిన్ తో కూడుకున్నది ఏం కాదు కదండి. పెయిన్ డెఫినెట్ గా ఉంటుంది. పెయిన్ ఉంటుంది. వాళ్ళు వచ్చేదే మన దగ్గరకు పెయిన్ తోనే వస్తారు. అంటే ఆఫ్టర్ సర్జరీ టైం లో వీక్ టు 10 days యు హావ్ టు గెట్ రెడీ మెంటలీ ఫర్ దట్ పెయిన్. ఒక 10 days ఓర్చుకోగలిగితే లైట్ పెయిన్ క్యూర్ అవుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ అనేది 100% క్యూర్ అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్.